ఇవాళ నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గాన్పల్లిలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. మాధురి, రాజేష్ నాయుడు అనేటువంటి ఇద్దరు ప్రేమించుకున్నారు ఏడాది క్రితం. అయితే తాడేపల్లిలో నివాసం ఉంటున్నటువంటి మాధురి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే తన భార్యను కుటుంబ సభ్యులే చంపారని ఆరోపిస్తున్నాడు భర్త రాజేష్. ఈ నేపథ్యంలో తన యొక్క వేధింపులే భరించలేకే తను మోసపోయానని చెప్పి నమ్మి వెళ్ళినటువంటి నా కూతురు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడని చెప్పి మరోవైపు మాధురి తల్లి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు. ఇంకోవైపు ఇవాళ సోమవారం కావడంతో పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో అటు నంద్యాల జిల్లా కావచ్చు, ఇటు కర్నూలు జిల్లాలో ప్రధానంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెవెన్యూతో అంటే రైతులతో పాటు ఇతర సంబంధించిన కార్మికులు మిగతా తమ సమస్యలను గోడు చెప్పుకోవడానికి కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి ఎవరైతే మెప్పాలో ఉన్నటువంటి ఆర్పీలు తమ కట్టుకున్నటువంటి స్త్రీనిధి డబ్బులు కావచ్చు, లేకపోతే మహిళలకు సంబంధించిన మార్ట్ ఏర్పాటు చేసే దాంట్లో సుమారుగా 66 లక్షలు అవినీతి జరిగిందని చెప్పి ఆరోపిస్తూ గత వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఆర్పీల జీతాలు పెంచాలనేసి ఆవేదన వ్యక్తం చేస్తూ కర్నూలు కలెక్టరేట్ను ముట్టడించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో పత్తి కొనుగోళ్లు ఎక్కడికెక్కడ ఆగిపోతూ ఉన్నాయి. తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పి రైతులను మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు దళారీ వ్యవస్థ. మరి పత్తి కొనుగోళ్లను తక్షణమే ఎలాంటి కండిషన్స్ లేకుండా నాణ్యత ఉన్నటువంటి పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేసినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో ఉంది. ఇది ఇవాళ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు.